హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. నీకు మహిమ కలుగును గాక. దానియేలు మాటకు ఏంటి అర్థం అంటే తీర్పు, న్యాయ తీర్పు అర్థం. దైవ జనాంగమా, ఈయన కొన్ని విషయాలను బయట చూశాడు. ఆయనతో పాటు పని చేస్తున్న వాళ్ళ దగ్గర చూశాడు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళ దగ్గర జరుగుతున్న ప్రతి సమస్యలను ఆయన చూశాడు. కానీ దానిల గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. యథావిధిగా క్రమం తప్పకుండా ఆయనకు వచ్చిన సమస్యలను ఎదుర్కోవడానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు ఏ టైంలో తనకు సమస్యలు వస్తుంది అని చెప్పి తను తెలియకపోయినా సమస్యలకు పరిష్కారం దేవుడు అనుగ్రహించడానికి కొరకు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ప్రేరేపణ ఇచ్చిన ప్రముగా, ఆత్మ చెలవిచ్చిన ప్రముగా, ఆత్మ నడిపింపు వచ్చిన ప్రముగా దానియేలు ప్రార్థన చేశాడు. అక్కడ రాయపడి ఉండదు. ఎట్టి శాస్త్ర అంటే శాస్త్రంలో చదవండి 10వ వచనం. ఏమని సంతకం పెట్టించబడింది? ప్రార్థన చేయవద్దు. అందరూ ఏ దేవుని మొక్కుతున్నామో ఆ దేవునే మొక్కాల. ఇంకొక దేవుణ్ణి మొక్కడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. ప్రకటన చేసిన ప్రకారంగానే వాళ్ళ ప్రకటనకి ఈయన ఏకీభవించి సంతకం పెట్టించాడు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఈయన చేశాడు. కానీ ఈయన ప్రార్థన మాత్రం క్రమం తప్పలే. ఆయనలో శరీరములో అది ఉండిపోయింది, ఆయన బ్లడ్లో అది కలిసిపోయింది, ఆయన మనస్సులో అది కలిసిపోయింది, ఆయన హృదయములో అది కలిసిపోయింది, ఆయన ఆత్మలో అది కలిసిపోయింది. కాబట్టి ఏమైనా కూడా ప్రార్థన మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి దైవ జనాంగమా, ఆయనను ఈ క్రమంలో ప్రార్థన చేస్తున్న ఆ సమయంలోనే సాయంత్ర కాల సమయంలో ఆయనను తీసుకుని సింహపు బోన్లో వేసేసారు. సింహం ఎక్కడ ఉంటుందో అక్కడ వేశారు. కానీ బైబిల్ భక్తులు రాసిన ప్రకారం సింహం ఆయనను ఏదో హానికరం చేయలేదు. కానీ భక్తులు దీని గురించి ఏమంటారంటే, ముందుకే సింహం ఆకలితో ఉన్నది అని చెప్పి అంటారు. కానీ ఈయన లోపల పోయిన తర్వాత సింహం ఆకలితో ఉన్నప్పుడు తప్పకుండా ఈయన తినాల, లేకపోతే ఈయన సంబాల, ఇతనొకటి చెయ్యాల. కానీ ఆ సింహం ఈయనకు సహాయకుడుగా మార్చబడ్డది. దైవ జనాంగమా,
ఒక్కొక్కసారి మన క్రమం కలిగిన విశ్వాస జీవితానికి, ప్రార్థన జీవితానికి, కుటుంబ జీవితానికి తట్టుకోలేని సమస్యలు ఎదురవుతుంది. అనుకుండా ఉన్న వాళ్ళతో కాక, ప్రేమించిన వాళ్ళతో కాక, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, చదువుతున్న స్థలములో కావచ్చు, పని చేస్తున్న చోటులో కావచ్చు. కానీ మన క్రమం కలిగిన ప్రార్థన జీవితం ఆత్మకు లోబడి ఆత్మ సెలవిచ్చిన ప్రేరణగా చేస్తున్న ప్రార్థన ద్వారా ప్రతికూలమంతా అనుకూలముగా మారుతుంది. అది మనకు అనుకూలముగా మారి ఇద్దరికి ప్రతికూలముగా ఉన్న సమయంలో వాళ్ళకు కూడా అనుకూలముగా మార్చడానికి ఈ శ్రమలు, ఈ ఉపద్రవాలు, ఈ కష్టాలు మార్చబడుతుంది. మనం ఇక్కడ ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో మాత్రం మార్పు రాలే. వాళ్ళు ఏ టైంలో ఏ జరుగుతుంది అని చెప్పి ఆయనకు అర్థమైందో అర్థం కాలేదో, ఆయన ఉపవాసం ఉన్న సమయం లేకపోతే ఆయన ప్రార్థన చేస్తున్న సమయం, ఇవి అన్నీ వయసు 82కు పైన ఉన్నది అనగా వయసు. అంటే ఆ వయసులో కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. బలహీన స్థితిని గురించి, వయస్సును గురించి ఆలోచన చేయాలి. క్రమం కలిగిన ప్రార్థన జీవితం ఆత్మ సెలవిసిన ప్రేరణగా చేస్తున్న ప్రార్థన జీవితం శరీరం బలహీనమైన, వయస్సు మించి పోయినా కూడా మనలో ప్రార్థన చేయాలి, దేవునితో అనుబంధం కలిగి ఉండాలి అని చెప్పి అని ఈ మనస్సులో, ఈ ఆత్మలో, ఈ హృదయములో అవి అన్నీ నిండిపోయినప్పుడు నిద్ర అడ్డురాదు, సమస్యలు అడ్డురాదు, బలహీనం అడ్డురాదు, శోధన, తట్టుకోలేని శ్రమలు ముందుకు వచ్చినా కూడా ఈ క్రమం కలిగిన ఆత్మ ఒత్తిడి దానికి మించిగా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింహం దానికి ఈయనకు ముందుకే బోన్లు వేయబడింది. అది ఆకలితోనే ఉన్నది. కానీ దేవుడు వీళ్ళు అనుకున్నది కంటే దేవుడు ఆ సింహం నోరును మూసివేసి అధికారులు అనుకునే ఊహించని కార్యాలు దేవుడు అక్కడ జరిగించాడు. శత్రు వ్యతిరేకత పరిస్థితులు అంతా సహాయకులుగా మార్చబడింది. దేవునికి మహిమలను గాక. కాబట్టి మనకు కొన్ని సమస్యలు ముందుకు వస్తున్నప్పుడు మనం క్రమం కలిగి ప్రార్థన చేసి ముందుకు పోతూనే ఉండాలి. ఆత్మ సెలవిచ్చిన ప్రేమగా ప్రార్థన చేసి ముందుకు పోతూనే ఉండాలి. శరీరం బలహీనం, స్త్రీలు బలహీన గట్టలు, భార్యలు బలహీన గట్టలు, పిల్లలకు వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళు వయసు దక్కిన ప్రవర్తన, అన్యులు వాళ్ళకు క్రమం కలిగి జీవితం తగ్గిన వాళ్ళకి నేర్పించిన, లోకము నేర్పించిన ఆ విధానం దక్కిన క్రియలు వాళ్ళు చేస్తూనే ఉన్నాడు. మారిన భర్త, మారలేని భర్త,
మారిన పిల్లలు, మారలేని పిల్లలు, మారిన భార్య, మారలేని కుటుంబస్తులు, తోడపుట్టిన వాళ్ళు, ఇవి అన్నీ ఉపద్రవాలు. ఇవి అందరి ద్వారా ఉపద్రవాలు, కష్టాలు, పరిస్థితులు ఎదురైతేనే ఉండదు. కానీ అవి అన్నీ సహజమే. ప్రార్థన కూడా సహజమే. ఆత్మీయ జీవితం కూడా సహజమే. క్రమం కలిగిన ప్రార్థన జీవితమే సహజమే. కానీ ఆత్మ సెలవిస్తున్న రీతిలో ప్రార్థించాలి. ఆత్మ ఏం సెలవిస్తుందో, ఆత్మ ఆలోచన ఇచ్చిన పరముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు కార్యం జరిగిస్తాడు. మనకు ఇప్పుడు కొన్ని సమస్యలు మనలను శక్తికి మించిన, వయసుకి మించిన, తట్టుకోలేని పరిస్థితికి మించిన మన మనసుకు, కానీ దేవుడు కెపాసిటీకి మించిన ఏ ఉపద్రవాలు, ఏ పరిస్థితులు పెట్టాడు. మనకు అట్లా మనం అనుకుంటూ వచ్చి ఎందుకు ఇటు తట్టుకోలేకపోతున్నాను, శరీరంలో తట్టుకోలేకపోతున్నాను ఇష్టం మనం అనుకుండవచ్చు. కానీ దానికి మిదమించిన దేవుడు పెట్టాడు. కానీ మనం అనుకున్నా కూడా దేవుడు మన పక్షంగా ఉండి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాన్ని గ్రహిస్తాడు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. వాడుక చొప్పునే ఉండాలి. క్రమం అన్నది, క్రమం కలిగిన ప్రార్థన జీవితం అన్నది మనలో ఆటోమేటిక్గా ఉండనే ఉండాలి. శ్రమలు వచ్చిన, ఉపద్రవం వచ్చిన, బాధలు కలిగిన ఉండనే ఉండాలి. దాని ద్వారా అనుభవం కలిగిన వ్యక్తిగా మార్చబడతాం. ఎదురవుతున్న సమయంలో ప్రార్థన చేయకపోతే, సుగముగా ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? బాగా ఆలోచన చేసుకోండి. ఇంకా ఎక్కువ మనం నిర్విసారం కలిగే ఉండం. సుఖభోగానికి ఇంకా మళ్ళీ మనం అప్పగించుకుంటాం. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఈ రెండు విధానం ఒకే రీతిలోనే పోవాలి. అప్పుడు మనం తప్పకుండా ప్రతి విషయంలో ఏం చేయగలుగుతాం? విజయం చెందగలుగుతాం. చాలామంది నేను నా చిన్న వయసులో ఉండే గమనిస్తాను. ఏం చేస్తారంటే, శ్రమలు ఎదురైనప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే ప్రార్థన ఆఫ్ చేసేస్తారు. దేవునికి నుండి దేవుడు మనకు అనుభవం గల వ్యక్తిగా మార్చడానికి ఉన్న ఆ అవకాశమును, ఆ సాక్ష్యమును, ఆ అనుభవం జీవితమును, దేవుని ప్రణాళిక కొరకు దేవుడు పెట్టిన ఉద్దేశం అంతా తలకింద చేసి పడేస్తారు. సంతకం పెట్టేసేసాడు ప్రార్థన చేయవద్దును. సంతకం తట్టుకోలేని పరిస్థితులు ఎదురైంది. కానీ ప్రార్థన క్రమం అన్నీ తల క్రింద మార్చేసింది. ఏదో మన శక్తితో, మన సామర్థ్యముతో, మన బలముతో మనం సాధించుకుంటాం. ఇలాగ చేస్తే మనసును సాటిస్ఫాక్షన్ చేస్తాం. ఇలాగ చేస్తే పరిస్థితిని అనుకూలంగా మార్చబడుతుంది. ఇలాగ చేస్తే ప్రతికూలం అంతా అనుకూలంగా మారుతుంది. మనిషి మన రూట్లో వస్తాడు, భర్త నా రూట్లో వస్తాడు, భార్య నా రూట్లో వస్తుంది, నా తోడ పుట్టిన వాళ్ళు, మా వాళ్ళు, లేకపోతే నా సేవకుడు నా రూట్లో వస్తాడు అనుకోవద్దు. ఎప్పుడు అనుకోవద్దు. దేవునికి మహిమను గాక. బాగా గమనించండి. మన శక్తి, మన సామర్థ్యం కాదు. ప్రతి దాన్ని జయించడానికి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగానే, ఆత్మ సెలవిచ్చిన ప్రకారంగానే ముందుకు సాగాలి. మనం మన తెలివితో, మనం జ్ఞానముతో కొన్ని విషయంలో
ఇలాగ చేస్తే బాగుండదు, అలాగ చేస్తే బాగుండదు అని చెప్పి మన స్వీయ బుద్ధి ద్వారా, జ్ఞానం ద్వారా, తెలివితోట ద్వారా కొన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఫెయిల్ అయిపోతాం. దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక ఫెయిల్ అయిపోతుంది. దేవునికి మహిమను గాక. ఇవన్నీ పక్క పెట్టాలా. ఆత్మ సెలవిస్తున్న మాటలు చెవిని వినును గాక. కాబట్టి క్రమం కలిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఉపద్రవం వచ్చినా, వచ్చినా, వ్యతిరేకత పరిస్థితి వచ్చినా. అక్కడ సింహం ఏం చేసిందంటే ఈయనను ఏమీ హానికరం చేయలే. 23 వచనం రాసి ఉండదు. ఈయన చేసిన ప్రార్థన ద్వారా శరీరానికి వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఏమైనా హానికరం జరిగిందా, ఏమైనా హానికరం జరిగిందా అని చెప్పి వచ్చి చూస్తున్నారు. కానీ ఏమీ జరగలే. చదవండి. ఓకే, దేవునికి మహిమను గాక. ఏ హానికరం శరీరములో జరగలే, కుటుంబంలో జరగలే. భర్త మధ్యలో, భార్య మధ్యలో, పిల్లల మధ్యలో క్రమం కలిగిన ప్రార్థన జీవితం, ఆత్మ సెలవిష్ణ ప్రముగా చేస్తున్న ప్రార్థన జీవితం కాపాడుతుంది. దానికే వెక్కున లేచి ఉదయం చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, సాయంత్రం చేస్తాడు. అంటే ఎప్పుడు ఏ టైంలో ఏ పరిస్థితులు ఎదురవుతుంది అను తనకే అర్థం కాదు. కానీ ఆత్మ ఏం రీతిలో అని లేపుతుందో, ఆత్మ లేపుతుందో దాని ప్రమంగా చేశాడు. కాబట్టి ఆత్మ మనల్ని లేపినప్పుడు శరీరం సహకరించదు, పరిస్థితులు సహకరించరు, మనసులు సహకరించరు, అన్ని వ్యతిరేకంగానే ఉన్నది. కానీ ఆత్మ లేపుతున్నప్పుడు మనం ముందుకు పోతూనే ఉండాలి. దేవునికి మహిమను గాక. ఏ సమస్యలు మనం హానికరం చేయకుండా చేసిన వాళ్ళ దేవుడు తప్పకుండా అనుభవం కలిగిన వ్యక్తిగా మారుస్తాడు. దేవునికి మహిమను గాక. శామ్యుయల్ మోరిస్ అని చెప్పి ఒక భక్తులు చరిత్రం, చాలా గొప్ప చరిత్రం. ఆయన వయసు తక్కువ, చాలా చిన్న వయసు, టీనేజ్ రావదు ముందుకే తన జీవితం దేవునికి అంకితం చేయబడింది. దేవుని నమ్ముకున్నాడు, దేవునికి పని చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఉన్న దేశములో పెద్ద పెద్ద చీమలు ఉండదు. ఈయన పరిచర్య చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నారని చెప్పి అని ఈయనను చీమలు ఉన్న ఆ పుట్టలు వేసేసారు. అది కంపల్సరీ తినేస్తుంది తనను. చచ్చిపోయిన వ్యక్తిను బాక్సులు వేసి ఉప్పేసిన తర్వాత కూడా చెదలు నార్మల్గా ఉన్న చెదలు కాదు, అక్కడ సమాధి స్థలంలో ఉన్న చెదలు చాలా పెద్దగా ఉండదు, సైజు వేరే ఉండదు. అది ఎముకలను కూడా తినేస్తుంది, అంత బలం కలిగినది. ఈ చీమలు కూడా అట్లుండి చీమలే. ఈయనను లోపల వేసి ఆ చీమల పుట్టలు వేసి పైన మట్టి కప్పేసేసారు. కానీ మల్లబేలైపోతే మూలుగులు సప్పుడే వస్తుంది, కానీ హానికరం ఏమి జరగలే. తీశారు. తీసిన వెంటనే చూశారు, ఏమైనా జరిగిందా, ప్రాణం పోయిందా, లేకపోతే చీమలు ఏమైనా ఈయన శరీరం తినేసిందా, దేనికి మూలుగుతాండు అని చెప్పి మొత్తం మట్టిలన్నీ తీసి చూస్తే ఒక్క చీమలు అక్కడ లేదు. దేవజనాంగం ఒక్క చీమలు లేదు. వాళ్ళు అనుకున్నారు ఈయన చచ్చిపోయాడు అని చెప్పి కొందరు, ఏదో ములుగులు సప్పుడు వస్తుందని చెప్పి కొందరు. కానీ అట్టు పరిస్థితుల్లో కూడా
దేవుని దూషించకుండా 11-12 సంవత్సరమే వయసే. ఆ వయసులో కూడా ఆయన ఆత్మ సెలవేసిన ప్రేరణగా పరిచయం చేసిన కాబట్టి విజయం వచ్చింది. దేవునికి చిత్తపరముగా ప్రార్థన చేశాడు. దేవునికి చిత్తపరంగానే దిశలో ముందుకు సాగాడు. దేవజనాంగమా, దేవునికి చిత్తం ఇది అని తెలిసి కూడా వివాహ వయసు ఇది, చదువు వయసు ఇది, ఉద్యోగ వయసు ఇది, ఇవి అన్నీ తెలిసి కూడా కొన్ని సమయం సందర్భంలో మనం దేవునికి విరుద్ధంగా దేవునికి చిత్తానికి ఆపోజిట్గా కొన్ని పనులు చేస్తున్నప్పుడు, కొన్ని క్రియలు చేస్తున్నప్పుడు, దేవునికి చిత్తం లేని కొన్ని చేస్తున్నప్పుడు మనకు ఉపద్రవాలు మీద మించిపోతుంది. ఆయన ప్రార్థన ఆత్మ సెలవిసిన పరముగా చేస్తున్నప్పుడు దానిని కూడా ఎదుర్కొని కిరీపానికి వేస్తాడు. అదే ఎగువ కనికిరమ, అదే ఎగువ దయ. దేవునికి మహిమను గాక. వయసుకు మించిన శ్రమలు, తట్టుకోలేని శ్రమలు, అనుభవానికి మించిన శ్రమలు, ఆయన చీమలు ఏమీ హానికరం చేయలేదు, మట్టి ఏమీ హానికరం చేయలేదు. ఏదు తన ప్రాణమును తీరానికి ఆయనే మూలుగులతో లోపల ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి దానిలో కూడా శ్రమలు వచ్చినా ఉపద్రవం వచ్చినా ఇవి అన్నీ సహజమే. నాకు సంతకం చేసేసిన ఇంకొక దేవుని ముక్కోదు అని సంతకం చేసేసిన, కానీ సంతకం చేసినాను. ఎలాగ సంతకం చేసిన? హృదయపూర్వకంగా కాదు, ఆత్మపూర్వకంగా కాదు, మనస్సుతో దాన్ని చేశాను. అక్కడ జరుగుతున్న క్రియలను బట్టి నేను చేశాను. అది పేతురు ఎప్పుడు అనుకోలే. మీకు ఈ విషయం అర్థం చెప్తున్నాను. పేతురు ఎప్పుడు అనుకోలే దేవుని ఉమ్మివేయాలని చెప్పాను. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఆయనను అలాగా చేసిపోయింది. అది విషయం. కాబట్టి మనం కొన్ని విషయములు శరీరమును చూసి, భర్తను చూసి, భార్యను చూసి, పిల్లలను చూసి, పరిస్థితులను చూసి, కొన్ని దేవుడు మన అనుభవం కొరకు, ఇద్దరు మార్పు కొరకు, మన అనుభవం కొరకు, ఇద్దరును దేవునికి చిత్తం నడిపించడానికి, దేవుని చిత్తం చేయడానికి కొన్ని క్రియలు పెట్టినప్పుడు మనం దాన్ని తురసివేయవద్దు. ఆపోజిట్ అది వ్యతిరేకంగా చేస్తున్న క్రియలను తురసివేయాలి, పాపక్రియలను తురసివేయాలి, అది తొక్కుతున్న క్రియలను తురసివేయాలి. దేవుడు తప్పకుండా కాలం జరిగిస్తాడు. శాముల్ మోరేస్ గారు దాన్ని పెట్టిన తర్వాత రూములో వేసేసి తలుపు వేసి బాగా కొట్టారు. ఇంకా సేవకు పోవద్దని చెప్పి అట్లాంటి దాడి చేసినా కూడా ఒక్కటే మాట చెప్పాడు. నా శరీరమును మీరు ఏదో హానికరం చేయవచ్చు, కానీ నా లోపల ప్రతిరోజు వాడుక చొప్పున, అలవాటు చొప్పున నా లోపల మూలిగిపోయిన దేని కొరకు దేవుడు నన్ను సిద్ధపరిచాడో అది నా లోపల మూలిగిపోయింది, నా లోపల అలవాటు అయిపోయింది, అది నా లెత్తములో కలిసిపోయింది, నా ఆత్మలో కలిసిపోయింది. దాన్ని మాత్రం మీరు తులసివేయరు, దాన్ని మాత్రం మీరు హానికరం చేయలేరు. కాబట్టి మన జీవితం అలాగా ఉండాలి. అట్లా ధైర్యముగా ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగో మొక్కవద్దు అని చెప్పని, మొక్కవద్దు అని చెప్పి హృదయంలో తలచుకునేదే ప్రవర్తనకు తీసుకొచ్చారు. కాబట్టి మనం తీసుకున్న తీర్మానం దేవుడు దానికి సహకారిగా ఉంటాడు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుని కనపరించాలా, ఆయనకు భయపడాలా, ఆయన ప్రేమించాలా,
దేవుని కనపరించాలి, ఆయన ప్రేమించాలి, ఆయనకు భయపడాలను ఒక అంటే ఆ క్రియలన్నీ, ఆ ప్రవర్తనని, ఆలోచనలన్నీ మనలో కుమిలిపోతే, మనలో లీనమైపోతే, మనలో అలవాటు అయిపోతే, ఏది వచ్చినా కూడా ఆటోమేటిక్గా మన శరీరం, మన ఆత్మ, మన మనస్సు ఆ ప్రవర్తనలకు వెళ్ళిపోతుంది. 17 సంవత్సరం యోసేపుకు ఘోరమైన వయస్సు, కానీ ఆ పోతిఫారు భార్య పట్టుకుని లాగినప్పుడు బట్టగానం కుట్టగానం, బట్టని తీసుకో, గుడ్డ నువ్వే తీసుకో, నీకు ఇది సూచనగా ఉండవచ్చు, నేను తప్పు చేశానని చెప్పి సూచనగా ఉండవచ్చు, అది కాదు, ఇది నాకు ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నది అని దేవునికి భయపడి పాపానికి దూరంగా పారిపోయాడు. కాబట్టి ఈ భయపడుతున్న జీవితం, ప్రేమ కలిగిన జీవితం చూడండి, ఆయనలో ఎమిలిపోయినది కాబట్టి అది చేయడం జరిగింది. కాబట్టి మనం ఇది దీన్ని గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నా దగ్గర చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేయని చెప్పి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటున్నదను ప్రవర్తనకు తీసుకురా. నువ్వు ఏమీ ప్రార్థించాలని అనుకున్నావో, ఉదయకాలం రావాలని అనుకున్నాను కానీ రాలేకపోతున్నా, కాదు, అవి నీ సాకులు. నువ్వు అనుకుంటదను, నీలో వ్యతిరేకంగా పాపం చేస్తున్నదని అనుకుంటున్నదని సాధించుతున్నావు. బాగా అర్థం చేసుకోండి. పౌలు అంటాడు, నేను చేయడానికి తలచుకున్నది ఒకటి, కానీ ఏది చేయవద్దును అనుకున్నాను దాన్నే చేసిపోతానని చెప్పి అంటాడు. చేయవద్దును అనుకున్నాను, దాన్ని నేను చేసిపోతున్నాను, నేను కాదు, నా లోపల ఉన్న పాప నియమం అని చెప్పి అంటాడు. కానీ నేను చెప్తున్నాను, పాపం నియమమే చేయడానికి నన్ను ఒత్తిడి ఇస్తుంది. ధర్మశాస్త్ర విరోధంగా జరుగుతున్న ఆ పాప నియమమే నన్ను ఒత్తిడి ఇస్తుంది, నేను కాను అని చెప్పి. దైవ జనాంగమా, మనం పాపము చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేయడానికి, గమనించండి, నిద్రపోవడానికి, ఈ శరీరానికి సుఖం ఇవ్వడానికి, పాపమును సుఖం ఇవి అని ఇవ్వడానికి ఇది ఒత్తిడి చేస్తుంది. దానికి నువ్వు లోపడుతున్నావు, కానీ మేలు జరగడానికి నీ ఆత్మ ఒత్తిడి ఇచ్చినప్పుడు ఎందుకు లోపడవు? నేను రాత్రి మీటింగ్ పోయి, నాతో పాటు నరేంద్ర వచ్చాడు, విశ్వ వచ్చాడు, 2:20-25 వచ్చినాం. మళ్ళా మంచంలో కూర్చొని మళ్ళా ప్రార్థన చేసుకుని, ఈ రోజుకు తగ్గిన విజ్ఞాపన ప్రార్థన చేసుకుని, దేవుని సన్నిధిలో ఇవన్నీ చేసుకుని మళ్ళా పండుకున్నాను. మళ్ళా 4:30కి మళ్ళా లేచి మళ్ళా ప్రార్థన చేసి సిద్ధపడి మళ్ళా వచ్చి ప్రార్థన చేసి ముందుకు వచ్చినాను. కాబట్టి వ్యతిరేకంగా కాదు, మన దేవునికి భయపడే జీవితం, ప్రార్థన జీవితం, ఆత్మ జీవితం మనలో లీనమైపోవాలి. అప్పుడు తప్పకుండా కార్యం జరుగుతుంది. దేవునికి మహిమను గాక. దేవుని ప్రేమించాలా, దేవునికి భయపడాలా, దేవుల్లో ముందుకు సాగలను, ఇదే మనలో కుములాల. మనిషి ఏ విధముగా ఉన్నా ప్రార్థన చేయచ్చ ఇంకా వ్యతిరేకత పరిస్థితులు, శరీర పరిస్థితులు, భార్యాభర్తల పరిస్థితులు, ఇవి అన్ని వ్యతిరేకంగా ఎంత ఎదురైనా కూడా ఆత్మ సెలవిష్ణ పరముగా మనం ప్రవర్తించినప్పుడు, ఆత్మ సెలవిష్ణ పరముగా ప్రార్థన చేసినప్పుడు, ముందుకు పోతున్నప్పుడు ఎక్కువ తప్పకార్యం జరిగిస్తాడు. కాబట్టి పరిస్థితుల పురుషులవద్దు, మనుషుల పురుషులవద్దు, దాన్ని చూసి మనం సాకు చెప్పవద్దు, శరీర పరిస్థితులు అవ్వద్దు. ఎప్పుడు ఏ బలహీన స్థితి వైపు చూడకుండా మనం ముందుకు విషయం వస్తుంది. ప్రార్థన చేసుకుంటాం, అందరూ మోకరిస్తాం. చెప్పి చేయడం ప్రార్థన కాదు, చేయడం ప్రార్థన కాదు. మీరే మీ సమస్యలను దేవునికి సన్నిధిలో అప్పగించి ప్రార్థన చేసుకోవాలి. అందరూ తల పైకి లేపాల, మంచిగా మోకరించాల, తలను పైకి లేపాల, మంచిగా మోకరించాల. నాకంటే మీకు అందరికి వయసు తక్కువనే,
గండం పవ మాత్రమే నిద్రపోయి మీ సన్నిధిలోకి దేవుని సన్నిధికి వచ్చాను, మీ మధ్యలో వచ్చాను. షిమార తులదిర బలబౌ షందర రీకారా తులదిర దిరబలబౌ షందర రిమాక్ తులదిర దిరబలబౌ షందర రీకారా తులదిర దిరబలబౌ షందర బలబౌ షియారా షిడా తివా రివాక్ తులదిర బలబౌ షందర రబౌ షియారా. సాకులు చెప్ప నీ శరీరానికి నీ చోటు ఇవ్వ ఇంకా బలహీన స్థితికి, ఇంకా ఉపద్రవానికి, ఇంకా కష్టాలకి మనం వెళ్ళిపోతాం కానీ సాధించుకోలేం. షిడదిర బలబౌ షందర రీకారా తులదిర బలబౌ షందర బలబౌ షియారా. నా విజ్ఞాపన ఆత్మ, ప్రార్థన ఆత్మ వీళ్ళు క్రియ చేయును గాక. తండ్రి స్తోత్రం అపా, వీళ్ళకు మనస్కృతముగా ప్రాడుతున్న ప్రతి క్రియలు యేసు క్రీస్తు నామములో అపా స్తోత్రం. నానా తను జయించడానికి దయచేయండి, సామర్థ్యం దయచేయండి తండ్రి స్తోత్రం. ఉదయకాలం లేచి అప్పా మేము సన్నిధికి వచ్చినాం కాబట్టి దానికున్న ద్వారాలు తెరవండి, దానికున్న కార్యాలు జరిగించండి. మా ప్రయాసం దక్కిన క్రియలు ఇప్పుడే జరిగించబడునుగాక. సాకులు చెప్తున్న జీవితం యేసు నామములో మారిపోవునుగాక. తండ్రి స్తోత్రం. ఇట్టి శాస్త్రం లెక్కించబడినా కూడా, ఆయనే సంతకం పెట్టినా కూడా తండ్రి స్తోత్రం తను ఆత్మ సెలవిష్టపరముగా తన మనస్సులో, తన హృదయములో, తన ఆత్మలో అపాస్తోత్రం ప్రార్థన జీవితం, మొరపెడుతున్న జీవితం, విజ్ఞాపన జీవితం అపాస్తోత్రం ఆత్మలో మునిగి ప్రార్థన చేసిన జీవితం తనలో అలవాటు అయిపోయింది, తనలో వాడుక లెక్క అయిపోయింది. తండ్రి స్తోత్రం అప్పా, శరీరములో, రక్తములో, మనస్సులో అపాస్తోత్రం హృదయములో అది కలిసి మలిసి అయిపోయింది కాబట్టి విజయం చెందాడు. అప్పా శామ్యూయల్ మోరెస్ కూడా అలాగనే విజయం చెందాడు, భక్తులు అలాగనే విజయం చెందారు. అనుభవం దయచేయండి, నీ కార్యం జరిగించి కృప ఉంచమండి యేసు నామమున నడుచున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.